బలగం సినిమాతో తెలంగాణ సంస్కృతి కుటుంబ అనుబంధాలను హృదయానికి హత్తుకునేలా చూపించిన దర్శకుడు వేణు ఎల్దండే ఇప్పుడు తన రెండో సినిమా ఎల్లమ్మతో మరో భావోద్వేగ కథను తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి హీరో ఎంపిక విషయంలో జరుగుతున్న మార్పులు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. మొదట ఈ సినిమాలో హీరో నాని అని, ఆ తర్వాత నితిన్ అని ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారని అంటున్నారు. అంతేగాక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పైన కూడా అనేక రూమర్స్ కూడా హల్చల్ చేశాయి. అయితే ఈ మార్పు వెనుక ఉన్న అంశాలపై ఎట్టకేలకు వేణు వివరణ ఇచ్చారు. వేణు ఎల్లమ్మ కథను మొదట రాసేటప్పుడు ఒక యంగ్ హీరోను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ ప్రారంభించారట. కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పాత్ర స్వభావం పూర్తిగా మారిపోయిందట. మొదట ఊహించిన దానికంటే ఎక్కువ రఫ్నెస్, లోతైన భావోద్వేగాలు ఉండటం, ఇంటెన్సిటీ ఆ పాత్రలో చేరడంతో ఆ పాత్రకు సరిపోయే నటుడిని మళ్లీ ఆలోచించాల్సి వచ్చిందని తెలిపాడు. ఇక దర్శకుడిగా పాత్రకు న్యాయం చేసే నటుడిని ఎంచుకోవటం తన బాధ్యత అని వేణు స్పష్టం చేశారు. ఇంకా ఈ మార్పుకు క్రియేటివ్ కారణాలే కాకుండా ప్రాక్టికల్ సమస్యలు కారణమయ్యాయి. మొదట అనుకున్న హీరో ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, కాల్ షీట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల షూటింగ్ ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడిందట. అయితే సినిమా పనులు ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే కొత్త హీరోను ఎంపిక చేయాల్సి వచ్చిందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్టుకు మరో ముఖ్యమైన ఆకర్షణగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. తెలంగాణ ఫోక్ టచ్ తో పాటు ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగల డిఎస్పీ ఈ సినిమాకు మంచి ప్లేస్ అవుతారని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక బలగంలో నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. కథపై పూర్తిగా నమ్మకం ఉంచిన ఆయన దర్శకుడు వేణుకి పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చారు. హీరో ఎంపిక నుంచి కథలో మార్పుల వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేయగలిగానని వేణు పేర్కొన్నాడు. ఇక నిర్మాత నుంచి వచ్చిన ఈ సపోర్ట్ సినిమాకు బలంగా మారిందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే ఎల్లమ్మ సినిమా కూడా బలగంలా భావోద్వేగాలకు పెద్దపీట వేసే కథగా ఉండబోతుందని తెలుస్తోంది. స్టార్ ఇమేజ్ కంటే కథకు ప్రాధాన్యత ఇచ్చే వేణు ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను భావోద్వేగాల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బలగం సినిమాతో తెలంగాణ సంస్కృతి కుటుంబ అనుబంధాలను హృదయానికి హత్తుకునేలా చూపించిన దర్శకుడు వేణు ఎల్దండే ఇప్పుడు తన రెండో సినిమా ఎల్లమ్మతో మరో భావోద్వేగ కథను తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి హీరో ఎంపిక విషయంలో జరుగుతున్న మార్పులు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. మొదట ఈ సినిమాలో హీరో నాని అని, ఆ తర్వాత నితిన్ అని ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారని అంటున్నారు. అంతేగాక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పైన కూడా అనేక రూమర్స్ కూడా హల్చల్ చేశాయి. అయితే ఈ మార్పు వెనుక ఉన్న అంశాలపై ఎట్టకేలకు వేణు వివరణ ఇచ్చారు. వేణు ఎల్లమ్మ కథను మొదట రాసేటప్పుడు ఒక యంగ్ హీరోను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ ప్రారంభించారట. కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పాత్ర స్వభావం పూర్తిగా మారిపోయిందట. మొదట ఊహించిన దానికంటే ఎక్కువ రఫ్నెస్, లోతైన భావోద్వేగాలు ఉండటం, ఇంటెన్సిటీ ఆ పాత్రలో చేరడంతో ఆ పాత్రకు సరిపోయే నటుడిని మళ్లీ ఆలోచించాల్సి వచ్చిందని తెలిపాడు. ఇక దర్శకుడిగా పాత్రకు న్యాయం చేసే నటుడిని ఎంచుకోవటం తన బాధ్యత అని వేణు స్పష్టం చేశారు. ఇంకా ఈ మార్పుకు క్రియేటివ్ కారణాలే కాకుండా ప్రాక్టికల్ సమస్యలు కారణమయ్యాయి. మొదట అనుకున్న హీరో ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, కాల్ షీట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల షూటింగ్ ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడిందట. అయితే సినిమా పనులు ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే కొత్త హీరోను ఎంపిక చేయాల్సి వచ్చిందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్టుకు మరో ముఖ్యమైన ఆకర్షణగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. తెలంగాణ ఫోక్ టచ్ తో పాటు ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగల డిఎస్పీ ఈ సినిమాకు మంచి ప్లేస్ అవుతారని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక బలగంలో నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. కథపై పూర్తిగా నమ్మకం ఉంచిన ఆయన దర్శకుడు వేణుకి పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చారు. హీరో ఎంపిక నుంచి కథలో మార్పుల వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేయగలిగానని వేణు పేర్కొన్నాడు. ఇక నిర్మాత నుంచి వచ్చిన ఈ సపోర్ట్ సినిమాకు బలంగా మారిందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే ఎల్లమ్మ సినిమా కూడా బలగంలా భావోద్వేగాలకు పెద్దపీట వేసే కథగా ఉండబోతుందని తెలుస్తోంది. స్టార్ ఇమేజ్ కంటే కథకు ప్రాధాన్యత ఇచ్చే వేణు ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను భావోద్వేగాల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బలగం సినిమాతో తెలంగాణ సంస్కృతి కుటుంబ అనుబంధాలను హృదయానికి హత్తుకునేలా చూపించిన దర్శకుడు వేణు ఎల్దండే ఇప్పుడు తన రెండో సినిమా ఎల్లమ్మతో మరో భావోద్వేగ కథను తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి హీరో ఎంపిక విషయంలో జరుగుతున్న మార్పులు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. మొదట ఈ సినిమాలో హీరో నాని అని, ఆ తర్వాత నితిన్ అని ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారని అంటున్నారు.
అంతేగాక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పైన కూడా అనేక రూమర్స్ కూడా హల్చల్ చేశాయి. అయితే ఈ మార్పు వెనుక ఉన్న అంశాలపై ఎట్టకేలకు వేణు వివరణ ఇచ్చారు. వేణు ఎల్లమ్మ కథను మొదట రాసేటప్పుడు ఒక యంగ్ హీరోను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ ప్రారంభించారట. కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పాత్ర స్వభావం పూర్తిగా మారిపోయిందట. మొదట ఊహించిన దానికంటే ఎక్కువ రఫ్నెస్, లోతైన భావోద్వేగాలు ఉండటం, ఇంటెన్సిటీ ఆ పాత్రలో చేరడంతో ఆ పాత్రకు సరిపోయే నటుడిని మళ్లీ ఆలోచించాల్సి వచ్చిందని తెలిపాడు. ఇక దర్శకుడిగా పాత్రకు న్యాయం చేసే నటుడిని ఎంచుకోవటం తన బాధ్యత అని వేణు స్పష్టం చేశారు. ఇంకా ఈ మార్పుకు క్రియేటివ్ కారణాలే కాకుండా ప్రాక్టికల్ సమస్యలు కారణమయ్యాయి. మొదట అనుకున్న హీరో ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, కాల్ షీట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల షూటింగ్ ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడిందట. అయితే సినిమా పనులు ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే కొత్త హీరోని ఎంపిక చేయాల్సి వచ్చిందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్టుకు మరో ముఖ్యమైన ఆకర్షణగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. తెలంగాణ ఫోక్ టచ్ తో పాటు ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగల డిఎస్పీ ఈ సినిమాకు మంచి ప్లేస్ అవుతారని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక బలగంలో నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. కథపై పూర్తిగా నమ్మకం ఉంచిన ఆయన దర్శకుడు వేణుకి పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చారు. హీరో ఎంపిక నుంచి కథలో మార్పుల వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేయగలిగానని వేణు పేర్కొన్నాడు. ఇక నిర్మాత నుంచి వచ్చిన ఈ సపోర్ట్ సినిమాకు బలంగా మారిందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే ఎల్లమ్మ సినిమా కూడా బలగంలా భావోద్వేగాలకు పెద్దపీట వేసే కథగా ఉండబోతుందని తెలుస్తోంది. స్టార్ ఇమేజ్ కంటే కథకు ప్రాధాన్యత ఇచ్చే వేణు ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను భావోద్వేగాల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.